హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? మన నల్గొండ జిల్లాకు సంబంధించి మనకి హైవేస్ ఒక చాలా లెంత్ ఎక్కువ ఉంటుందండి. మనకి సుమారు ఒక 1000 యాక్సిడెంట్స్ వరకు అయితే ప్రతి సంవత్సరం. అందులో 300 వరకు చనిపోతారు. దాంట్లో కూడా అందరూ 2 వీలర్సే ఎక్కువ చనిపోతారు. మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ హెడ్ ఇంజురీ, హెల్మెట్ లేకపోవడం వల్ల. అందుకనే జనాలకి మనం ప్రతిసారి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చలాన్లు కట్టించడం కాకుండా వినూతనంగా ఈసారి మనం హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయామని చెప్పేసి పెట్రోల్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి స్వచ్ఛందంగా మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతున్నది. చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్ బంక్స్లో కూడా హెల్మెట్ వేసుకుంటేనే ఇప్పుడు పెట్రోల్ పోస్తున్నారు. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలపైన ఎలాంటి అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నారు? రోడ్ ప్రమాదాలకు సంబంధించి మనం బ్లాక్ స్పాట్స్ కూడా చాలా వరకు తగ్గించినాము. పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈసారి మనం 50% అంటే 60 నుంచి 59 నుంచి మనం 31 వరకు బ్లాక్ స్పాట్స్ తగ్గడం జరుగుతున్నది. చాలా ఊర్లలో కూడా మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటి దగ్గర మనం స్పీడ్ కంట్రోలర్స్, లైట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఇది కూడా అందులో భాగంగా మనము యాక్సిడెంట్లు ఇంకా తగ్గినకి హెడ్ ఇంజురీస్ కాకుండా మనం ఈ హెల్మెట్స్ అనేది నో పెట్రోల్ నో హెల్మెట్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం ఇది అమలు అవుతుంది సార్? ఎస్, ఆల్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఆల్రెడీ మనం పెట్రోల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ తీసుకున్నాము. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. చేసి జిల్లా మొత్తం ఇది అమలు అవుతుంది. ఇది రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అయితే జిల్లా యంత్రాంగం అయితే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమానికి అయితే జిల్లా యంత్రాంగం అయితే కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఎవరైతే హెల్మెట్ ధరించి వస్తారో వారికి మాత్రమే పెట్రోల్ పోసే విధంగా కూడా తగిన ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ కావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలి. హెల్మెట్ ధరించడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.